తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం పీక్స్ కి చేరింది. ప్రధాన పార్టీలన్నీ హోరాహోరీ ప్రచారాలతో దూసుకెళ్తున్నాయి. అయితే ఎన్నికల ఫలితాలపై పలు సర్వేలు ప్రధాన పార్టీలను బెంబెలెత్తిస్తున్నాయి. ఈసీ ఆదేశాలను బేఖాతరు చేస్తూ సర్వే వివరాలు బయటికి వెల్లడిస్తుండటంతో అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఆ పార్టీకి ఇన్ని సీట్లు వస్తున్నాయని, ఈ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తున్నాయంటూ సర్వేల పేరుతో హడావిడి సృష్టిస్తున్నారు. దీనిపై ఎన్నికల సంఘం కూడా దృష్టి పెట్టకపోవడంతో సర్వేల పేరుతో పార్టీలకు వణుకు పుట్టిస్తున్నారు. తెలంగాణలో సర్వేల ప్రచారాలపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. అదేవిధంగా కేంద్రంలోని బీజేపీ, అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ, ఈ మూడు పార్టీలు సీరియస్గా తీసుకున్నాయని చెప్పాలి. ఈ నేపథ్యంలో కూడా ఇటు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అగ్రనేతలు కూడా రంగంలోకి దిగారు. మరొక వైపు బీజేపీకి సంబంధించి కూడా స్వయంగా ప్రధాని, అదేవిధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు కేంద్ర మంత్రులు కూడా ఏదైతే తెలంగాణపై సీరియస్గా ఫోకస్ పెట్టారో మెజార్టీ పార్లమెంటు స్థానాలు గెలుస్తాయని కూడా అన్ని పార్టీలు ధీమాగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూడా ఈ పార్టీలకు ప్రధానంగా ఒక ఫీవర్ మొదలైంది. ఏదైతే ఈ సర్వేల ఫీవర్ అనేది ఈ పార్టీలకు సమస్యగా మారిందని చెప్పాలి. అయితే ఈసీ నిబంధనలకు విరుద్ధంగా ఈ సర్వేలు అనేది పెద్ద దుమారం రేపుతున్న పరిస్థితి. ఎందుకంటే ఈసీ నిబంధనల ప్రకారం ఏదైతే ఈ సర్వేలకు సంబంధించి అంతర్గతంగా ఉండాలి తప్ప బహిర్గతంగా ప్రచారం చేసుకోవద్దంటూ కూడా ఈసీ నిబంధనలో ఉన్న నేపథ్యం. ఈ పరిస్థితుల్లో అన్ని పార్టీలు సర్వేలు తమ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి, తమ పార్టీ మెజార్టీ పార్లమెంటు స్థానాలు గెలుస్తున్నాయని కూడా ధీమాగా ఉండడం, అదేవిధంగా ప్రచారం చేసుకుంటున్నాయి. మరొక వైపు ఇటు యూట్యూబ్ అంటే సర్వేలు, ఇప్పుడు సోషల్ మీడియా సర్వేలు, అదేవిధంగా అంటే సొంత సంస్థలతో సర్వేలు చేయించుకోవడం, ఈ సంస్థలు తమకు అనుకూలంగా ఉన్నాయని కూడా ప్రచారం చేసుకోవడం అనేది పెద్ద తలనొప్పిగా మారిందని చెప్పాలి. ఈ నేపథ్యంలో కూడా ఎలక్షన్ కమిషన్ కూడా వీటిపై కూడా సీరియస్గా ఫోకస్ పెట్టలేదని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు కూడా ఈ విధంగా నాయకులు ప్రచారం చేసుకుంటున్నప్పటికీ కూడా సర్వేలు తమకు అనుకూలంగా ఉన్నాయని కూడా ప్రచారం చేసుకుంటున్నప్పటికీ కూడా ఎలక్షన్కి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఎలాంటి చర్యలు అయితే ఇప్పటివరకు తీసుకోలేదు. మరొకవైపు 6 రోజుల్లోనే ఈ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ఉన్న నేపథ్యంలో కూడా ఎలక్షన్ కమిషన్ అయితే ఇప్పుడు ఈ వ్యాఖ్యల్ని పట్టించుకోలేదని కూడా ఇటు ఏదైతే పార్టీలో నాయకులు కావచ్చు, అదేవిధంగా ఇటు ఏదైతే నేతలు మాట్లాడిన మాటలు కూడా ఎలక్షన్ కమిషన్ అసలు పట్టించుకోవట్లేదంటూ కూడా ఇటు సామాజిక వేత్తలు కూడా చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఖచ్చితంగా ఈ ఏదైతే ఎలక్షన్ కమిషన్కి విరుద్ధంగా చేసే ఏదైతే ఈ ప్రచారాలు, సర్వేలకు సంబంధించి అంశాలని ఎలక్షన్ కమిషన్ సీరియస్గా తీసుకోవాలని కూడా ఇటు చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఈ ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా వీటిని కట్టడి చేయాలంటూ